నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. హైదరాబాద్ డీడీ కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై మాట్లాడుతూ 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్న వారిని మిగతా 11 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చడానికి వచ్చిన సమస్యలు ఏమిటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని కోరారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక బృందం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎస్సీ రిజర్వేషన్ పై చేస్తున్న పోరాటాలు అనునిత్యం సోషల్ మీడియాలో చేస్తున్నామని వారన్నారు. న్యాయమైన కోరికను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరుతున్నారు. భారతదేశంలో ఎస్సీ కులాలలో 16 రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా షెడ్యూల్ కులాలుగా ఉన్నారు. షెడ్యూల్ కులాలు చేర్చడానికి ప్రధానమైనటువంటి ఒక గేటు రాయి ఏంటంటే అంటరానితనం. మరి రజకుల పట్ల అంటరానితనం ఉంది. తేడా ఏంటంటే దళితులు, మాలలు, మాదిగలు మిగతా వాళ్ళు ఊరికి బయట ఉంటారు, వీళ్ళు ఊరిలో ఉంటారు. కానీ ఆ అంటరానితనం అనేది పాటిస్తూ ఉంటారు. ఒక దశలో వారిని ఆడబిడ్డలాగా చూస్తారు, మిగతా సందర్భాలలో వారిని పండగలు పబ్బాలకు బయట కూర్చోబెట్టి అన్నం పెట్టడము, అవమానించడము, తిట్టడం కూడా ఎలా తిడతారు, చాకలి మంగలి అని చెప్పి పదాలు కలిపి తిడుతూ ఉంటారు. అంటే తిట్టడానికి అర్హమైనటువంటి కులంగా వాటి మార్చారు. అందువల్ల చాలా చోట్ల వాళ్ళని ధోబీలను మనకి అంటరాని కులాలలో భాగంగానే 16 రాష్ట్రాలు చేర్చారు. ఇక్కడ కూడా చేర్చాల్సి ఉండింది. ఎప్పటికైనా ఈ సామాజిక సర్వే చేసిన తర్వాత బీసీ కమిషన్లు సిఫారసు చేయడము, ఆ తర్వాత అది ఎస్సీ కమిషన్లు సిఫారసు చేయడము, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం, అది పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని సవరించితే అది తప్పకుండా ఎస్సీలో చేర్చే అవకాశం ఉంటుంది. ఆ మేరకి అవసరమైతే ఎస్సీ రిజర్వేషన్లు కూడా 1% 2% మళ్ళీ పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది జనాభా మేరకి. ఈ కృషి ఒక నిరంతర ప్రక్రియ. ఎలాగైతే ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు ఇప్పటికీ మామూలు ఏబీసీలకి వెళ్ళి డీలోకి వెళ్ళి ఏదొక మార్చాలని అడుగుతున్నారో వర్గీకరణ మార్చిస్తేనే ఇది ముందుకు వస్తుంది. ఏమైనప్పటికీ సమాజంలో రజక మహిళలు చేసిన సేవ అపారమైనది. అది లెక్కలు అందనిది. తల్లి కన్నా ఎక్కువగా సేవ చేసినారు వాళ్ళు. అంటే ఎందుకంటే మా మహిళలు